హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ను ఎలా సాల్వ్ చేయాలని నేర్చుకుందాం. ఇక్కడ 8/8 అంటే 1, నెక్స్ట్ 8/8 అంటే 1, టోటల్గా 1/1 ఈజ్ 1. సో దిస్ ఈజ్ ద రాంగ్ వే. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలని నేర్చుకుందాం. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2/2/2. ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఒకటి కంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుండి డివిజన్ అనేది సాల్వ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ నుండి డివిజన్ సాల్వ్ చేసినప్పుడు 2/2 అంటే 1. సో 1/2 అంటే మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది, 1/2 వచ్చింది. ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని మనకు అక్కడ ఉన్న క్వశ్చన్ను మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 8/8 అంటే నేను ఏం చేస్తున్నా అంటే 8ను 1/8 అని రాసేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/8. సో ఇక్కడ డివిజన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్లో మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 8 ఇంటూ రెసిప్రోకల్ కదా. సో 1/8 ఇంటూ 1/8. సో ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతే మనకు లాస్ట్కి రిమైనింగ్ మిగిలింది ఏముంటుంది, 1/8 64 ఇస్ ద ఆన్సర్. 1/64 అనేది ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ వచ్చిన ఆప్షన్లో ఆన్సర్ అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ 1/64 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.